మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ పాకిస్తాన్ పోరు ఎప్పుడు ఉత్కంఠభరితమే. కానీ ఈసారి మ్యాచ్లో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ పోరులో భారత మహిళా జట్టు పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు 43 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ 88 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు స్థిరమైన ఆరంభం చేసింది. స్మృతి మందాన 23, ప్రతికా రావల్ 23 ఓపెనింగ్ జంటగా బాగానే ఆరంభించారు. ఇక హర్లిన్ దేవల్ 46 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 19 పరుగులు చేశారు. జెమిమా రోడ్రిగ్స్ 32 పరుగులు చేసి జట్టుకు మద్దతుగా నిలిచింది. ఇక చివర్లో రిచా ఘోష్ 20 బంతుల్లో 35 పరుగులతో ఆకట్టుకుంది. మొత్తం భారత్ 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్తాన్ తరపున డయానా బెగ్ 4 వికెట్లు తీయగా కెప్టెన్ ఫాతిమా సనా మరియు సోదియా ఇక్బాల్ చెరో 2 వికెట్లు సాధించారు. అయితే మ్యాచ్ మధ్యలో ఒక్కసారిగా ఆట ఆగిపోయింది. మైదానంలో కీటకాలు విపరీతంగా ఎగురుతూ ప్లేయర్లకు ఇబ్బంది కలిగించడం, బ్యాట్స్ ఉమెన్లు బంతి చూడలేకపోయారు, బౌలర్లు బంతి వేయలేకపోయారు. ఇక ఈ సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు స్వయంగా మైదానంలో పురుగుల మందు చల్లారు. కొద్దిసేపు ఆగిన తర్వాత ఆట మళ్లీ ప్రారంభమైంది. ఈ ఘటనను చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. 248 పరుగుల టార్గెట్ వెంటపడిన పాకిస్తాన్ జట్టు మొదటి నుంచే కష్టాల్లో పడింది. కేవలం 11 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయింది. సిద్రా అమీన్ ఒంటరిగా పోరాడింది. ఆమె 81 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఇక నటాలియా పర్వేజ్ 33 పరుగులు చేసింది. వీళ్ళిద్దరి మధ్య 69 పరుగుల భాగస్వామ్యం మాత్రమే పాకిస్తాన్ ఇన్నింగ్స్లో కొంత గౌరవాన్ని నిలబెట్టింది. భారత బౌలర్లు అయితే అద్భుతంగా ఆడారు. క్రాంతి కౌర్ 10 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. దీప్తి శర్మ కూడా 3 వికెట్లు తీసింది. ఇక స్నేహ రాణా 2 వికెట్లు దక్కించుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ సమయంలోనూ చిన్న వివాదం తలెత్తింది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా టైల్స్ అని చెప్పినా మ్యాచ్ అధికారులు హెడ్స్ అని ప్రకటించారు. ఫలితంగా టాస్ పాకిస్తాన్కే ఇచ్చారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. అంతేనా, మ్యాచ్ తర్వాత సాధారణంగా జట్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాయి. కానీ భారత్ పాకిస్తాన్ మహిళా జట్లు షేక్ హ్యాండ్ను ఇచ్చుకోలేదు. అయితే ఇంతవరకు జరిగిన 12 వన్డేల్లో భారత్ ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోలేదు. అయితే ప్రతిసారి మహిళా వన్డేలో పాకిస్తాన్పై భారతే ఆధిపత్యమైంది. మరి ఈ వీడియోపై మీరు ఏమంటారో కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.